సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముద్దాయిలను దోషులుగా నిర్ధారిస్తూ రెండో నిందితుడైన సుభాష్ కుమార్ కు ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య కేసులో మొదటి నిందితుడు మారుతిరావు దాదాపు 4 ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన కూతురు అమృతను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14వ తేదీన సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. తన భర్త ప్రణయ్ అత్త ప్రేమలతతో కలిసి అమృత హాస్పిటల్కు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా దారి కాచిన దుండగులు ప్రణయ్ను కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ హత్యోదంతంలో 8 మందిని నిందితులుగా పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇటీవలే వాద ప్రతివాదనలు ముగిసిన ఈ కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు రెండో నిందితుడైన సుభాష్ కుమార్ కు ఉరిశిక్షను విధిస్తూ మిగతా నిందితులైన A3 అస్గర్ ఆలీకి, A4 భారీకి, A5 కరీంకు, A6 శ్రవణ్ కుమార్ కు, A7 శివకు, A8 నిజాములకు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రణయ్ హత్య ప్లాన్ అమలులో 6 ప్రధాన సూత్రధారులను, అందులో కీలకంగా వ్యవహరించిన అమృత బాబాయ్ శ్రవణను A6 గా నిందితులు జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదీ పడగా శ్రవణ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఏ తప్పు చేయకున్నా తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్ కి అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ ఆయన్ను తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆమె. ఈ నేపథ్యంలో ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుతో తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఒకరిని చంపడం అనేది కరెక్ట్ కాదని, తమకు ఎవరి మీద కోపం లేదని, ఈ తీర్పుతోనైనా పరువు హత్యలు ఆగాలని కోరారు. ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది.